శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 1 మే 2026 నుండి 31 మే 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా రవి బుధ కుజులు మేషరాశిలోను, 11వ తారీఖు నుంచి కుజుడు లక్షణంలోకి వస్తాడండి, ఎక్స్ట్రాడినరీ. అండ్ తర్వాత రవి బుధ అండ్ శుక్రుడు అంటే 15వ తారీఖున రవి బుధుడు కూడా వృషభ రాశిలోకి వచ్చేస్తున్నారు. శుక్రుడు కూడా ఉంటాడు ఇప్పుడు, బ్యూటిఫుల్. అంతేకాకుండా గురుడు 3వ భావంలో మిథున రాశిలోను, శుక్రుడు 14th నుంచి మిథున రాశిలోను, బుధుడు 29th నుంచి మిథున రాశిలోకి వచ్చేస్తున్నారు. అలాగే సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో రాహు, శని కుజుడు 10వ తారీఖు వరకు మీన రాశిలో ఉంటాడు. ఇక్కడంతా సవ్యకాల సర్పదోషం అనేది ఉందండి. అది చాలామంది మీద ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది ఆ దోషం అనేది. ధనురాశి వారికి సంపూర్ణమైన గురుదృష్టి మీరు రాసుకుందండి. కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఆలోచించవలసిన విషయం లేదు. ఎక్కువగా డైనమిక్గా, స్పీడ్గా, బ్రహ్మాండంగా ఉంటారు. కుటుంబ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కాకపోతే ఏంటంటే విదేశాలు వెళ్ళడానికి మాత్రం అవకాశాలు మాత్రమే ఉన్నాయి. సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు కాబట్టి గురుడు దృష్టి రాహుకి 3వ భావంలో ఉండడం వల్ల, రాహు 3వ భావంలో ఉండడం వల్ల అది యాక్చువల్గా మీ లగ్నం నుంచి చూసుకోండి. 3వ భావంలో రాహు అంటే ఎప్పుడు సక్సెసే ఉంటుంది మీకు జీవితంలో. మంచి కొడుకులు పడతారు, కూతుళ్ళు ఉంటారు. అక్కడ మంచి డబ్బులున్న అంటే లక్షాధికారమైన కొడుకులు ఉంటారని ఎక్కడో శాస్త్రంలో చదివాను నేను. అంతేకాకుండా 3వ భావంలో రాహు ఉండడం ధైర్యం ఉంటుంది. మీ సోదరి వర్గాన్ని కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తారు. మీరు సహాయ సహకారాలు మీరు అందిస్తారు, వాళ్ళు మీకు అందిస్తారు. శని కుజుల కాంబినేషను తప్పు. అంటే 10వ తారీఖు వరకు కూడా శనితో కలిసిన కుజులు కాబట్టి అర్ధాష్టమ శని, అర్ధాష్టమ కుజుడు ఉన్నాడు. అంటే యాక్సిడెంట్స్ అవ్వడము, నీటి వల్ల ప్రమాదం జరగడము, కాకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఆపరేషన్ సంబంధించిన వ్యవహారాలు జరగడము, పాదాలకు సంబంధించిన ఇబ్బందులు కలగడము, ఇవన్నీ ఉంటాయంటే భయపడాల్సిన అవసరం లేదు. రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. కానీ పంచమ స్థానంలో రవితో కలిసిన కుజుడు నడుతారా, ఎక్స్ట్రాడినరీ. ఒక ఉచ్చస్థానాధిపతి, ఒక రాష్ట్రాధిపతి కలిసి ఉండడము, పంచమ స్థానం ఉండడం వల్ల మీ సంతానం వలన మీకు బాగా కలిసి వస్తుంది. పుత్రులు పుడతారు మీకు. పుత్రులు పుట్టడం వలన మీ వలన మీ సంతానానికి బాగుండము, మీ సంతానం వలన మీకు కూడా అభివృద్ధి కలగడము, పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఉండడం జరుగుతుంది. రవి బుధులు పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి, కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి డాక్టర్ సంబంధించిన విద్య, కుజబుధులు ఉన్నారు కాబట్టి మీకు ఇంజనీరింగ్ సంబంధించిన విద్య, లా రిలేటెడ్ సంబంధించిన విద్య, అంటే మంచి మంచి విద్యలు రావడానికి అవకాశం ఉంది. అంతా విద్య అనకండి, ఎందుకంటే విద్యలో అంత గొప్ప అమ్మవారే కదండి. మరి డాక్టర్ విద్య అంటే మాటల. అదే కాకుండా స్టాక్ మార్కెట్లో మీకు రాణిస్తారు. స్టాక్ మార్కెట్లోనూ మీరు అద్భుతంగా ఉంటుంది. అలాగే సినిమా రంగం, కళారంగంలో కూడా అవకాశాలు మీకు వచ్చి తీరుతాయి. అదే రవి బుధుడు కూడా 6వ భావంలో శుక్రుడితో కలిసి ఉన్నాడు. 6th house లార్డ్ 6th house హర్షయోగాన్ని ఇస్తాడు, పర్వాలేదు. అలాగే రవి బుధుడు ఉన్నారు. 6వ భావంలో రవి బుధుడు ఉన్నారంటే శత్రువుల ద్వారా ధన సంపాదన, శత్రువులు మిత్రులు అవ్వడము. అంతేకాకుండా మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ అని రాస్తుంటే వాటిలో గెలవడము, గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉండడము, చాలా తెలివైన వారిగా, సూక్ష్మ బుద్ధి గల వారిగా ఉండడము జరుగుతుంది. గురు శుక్రుడు 7వ స్థానంలో అంత అద్భుతమైన అంటే జనరల్గా మంచి మంచి యోగాలు ఇవ్వకపోయినా భార్య భర్తల యొక్క దాంపత్య జీవితం బాగుంటుంది, వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మీరు మంచి మంచి సంబంధాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేస్తున్నారని మీరు విదేశాలు వెళ్తున్నారు, మంచి ఉద్యోగం కూడా రావడానికి అవకాశం ఉంది. విద్య రీత్యా కూడా వెళ్తారు. కానీ మీరు చేస్తున్నటువంటి జాబ్ ఉంది సరే, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ బిజినెస్లు బాగుంటాయండి. మీ జాబ్ అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కానీ వాళ్ళ జాబుల్లో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ప్రమోషన్స్ రాకపోవడము, గుర్తింపు లేకపోవడము, ఒక విధంగా జాబు లేకపోవడము, జాబు రావడం ఆలస్యం అయిపోవడం జరుగుతుంటాయి. కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండి అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. నేను మీ డాక్టర్ వాడ్రే నారాయణరావు. నా వీడియోస్ని మీరు చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీకు, విదేశాల్లో కూడా నన్ను ఫాలో అవుతూ
నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తుంటే మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే, మీ జాతకాలు కాకపోయినా మీ పిల్లలు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, అంటే మీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ జాతకాలు చూడాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఈ 3 కూడా కంపల్సరీగా ఉండాలి. ఉండడం వల్ల మనం విద్య కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్తారా, ఆ విద్య, ఇంజనీరింగ్ విద్య వస్తుందా, మెడిసిన్ విద్య వస్తుందా, అది ఏ విద్యలో మనం రాణిస్తామో అదొకటి. అలాగే మనం ఉద్యోగాల్లో భద్రత తగ్గిపోయి, ఇప్పుడు భద్రత అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఏ ఉద్యోగస్తులకైనా ఉద్యోగాలు రావట్లా. చాలామంది నేను చూశాను. నేను ఆ ఉద్యోగాలు రావడం కూడా నేను చాలామంది ముహూర్తాలు చెప్పానండి. ఆ టైంలో జాబ్స్ కూడా వచ్చాయి. సంతానం కూడా ఉంటుంది. మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో చూడొచ్చు. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చాలా అద్భుతంగా ఉంటాయి. రాజకీయ రంగం, పొలిటికల్ రంగంలో కూడా మీకు సీట్ వస్తుందా, గెలుస్తారా, అవన్నీ కూడా చూడొచ్చు. తప్పేం లేదండి, జాతకంలో ఉంటుంది. మీరు కూడా చెప్పించుకోదలుచుకుంటే మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి, 7075389589. చేయడం వల్ల ఏమవుతుందంటే నేను మీకు అందుబాటులో ఉంటాను. ఒకవేళ షూటింగ్ జోన్లో ఉండడం వల్ల నేను మీకు అందుబాటులో లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఈ మే నెలలో కూడా మనం పూజించవలసిన దేవుడు ఎవరున్నారు, 12 రాశుల వారికి పూజించదగ్గ దేవుళ్ళు ఎవరు, పరిహారాలు ఏంటి? ముఖ్యంగా ఇది వైశాఖ మాసం. వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. అంతేకాకుండా శివకేశవులు విష్ణువుకే చాలా ఎక్కువ ఇష్టం. ఈ మాసంలో ఎవరైతే చెప్పులు దానం ఇస్తారో, చలివేంద్రాలు పెడతారో, మంచినీళ్ళు దానం కుండల్లో పెట్టి దానం ఇవ్వడం, అలాగే గొడుగు దానం ఇస్తారో, ఇలాగే విసిరికర్ర ఎవరైతే ఈ దానాలు ఇస్తారో వారికి అద్భుతమైన ఫలితాలు కలిగి తీరతాయి. ముఖ్యంగా జలదానం. ఈ జలదానం గురించి శాస్త్రంలో కూడా, పురాణాలు కూడా చెప్పబడి ఉందండి. ఎవరైతే జలదానం చేస్తారో, జలదానం అంటే మంచినీరు, చల్లటి మంచినీరు దానం, చలివేంద్రాలు పెట్టించడం, అలా చేయించడం వలన వాళ్ళు ముందు తరాల వారు, తర్వాత తరాల వారు కూడా పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది, శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రుడు అవుతారు అని చెప్పవచ్చు. ఇది ఒక గొప్ప అదృష్టం అండి. మీరు మర్చిపోకండి, వైశాఖ మాసం అనేది చాలా అద్భుతమైన మాసము. అలాగే శ్రీ మహావిష్ణువును పూజించడం అద్భుతం. అలాగే కాకుండా మే నెల మొత్తం కూడా మనం శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని పూజించడం కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా కలసర్ప దోషంలో ప్లానెట్స్ అని ఉండిపోయాయి. దానివల్ల కూడా దేశాలలో మధ్య, రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య ఇవన్నీ గొడవలుగా ఉంటాయండి. ఏది కూడా సాటిస్ఫాక్షన్గా ఉండదు. 11 మే నుంచి కూడా అవన్నీ సర్దుమణుగుతాయి. యుద్ధాలు కానీ, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ ఇచ్చేది సర్దుమణు, కుజుడి ప్రభావం తగ్గుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఏదైనా శని కుజుడి కాంబినేషన్ ఉంది కాబట్టి, శని ప్రభావం ఉంది కాబట్టి తప్పకుండా మనం శనీశ్వరుడు పూజించడము, 7 వారాల్లో మన ఇష్టం, తైలాభిషేకం చేయించుకోవడము, పంచముఖ ఆంజనేయ స్వామి వారి మంత్రం ఉందండి, మూల మంత్రం. ఆ మంత్రంతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరి తీరతాయి. ఆంజనేయ స్వామిని పూజిస్తే శని వలన వచ్చే దోషం కూడా తగ్గిపోతుంది. రాహుకేతులు కాబట్టి మనం అమ్మవారిని పూజించడం వలన మనకి దోషాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా మనకి తీర్థాలు కాదండి, మనం తెలుసు కదా, కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోవడం వలన, శివుడితో శివ పార్వతులు అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన కూడా మనకి చాలా మటుకు దోషాలు తగ్గడం అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా శ్రీశైలంలో రమణమ్మ అమ్మవారికి, శివుడికి కళ్యాణం చేయించుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించుకోవడం వలన అన్ని రంగాలను ముందంజలో ఉంటాం.